హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో చికెన్ హలీంని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా మీ ఇంటి దగ్గర ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో తింటే ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చికెన్ హలీం కోసం మనం మొదటగా ఒక హాఫ్ కిలో చికెన్ని ఒక బేసిన్లో వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ వేసిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు ఉప్పు, అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కారాన్ని యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 కప్పు వరకు పుదీనా, అలాగే 1 కప్పు వరకు కొత్తిమీరను కూడా తరిగి వేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత 1 కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్కి మంచిగా పట్టిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని 1 గంట లేదా 2 గంటల పాటు పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల వరకు ఈ విధంగా గోధుమ రవ్వను తీసుకోవాలి. ఈ విధంగా రవ్వ వేసిన తర్వాత క్లీన్ చేసుకొని 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని చికెన్తో సహా దీన్ని కూడా నానబెట్టుకోవాలి. ఈ 2 నానిన తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఒక 4 లేదా 5 స్పూన్ల వరకు ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 4 లేదా 5 దాల్చిన చెక్కలు, ఒక 7-8 వరకు లవంగాలు, అలాగే ఒక 4 యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక అనాస పువ్వు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు సాజీరాను కూడా యాడ్ చేసుకొని ఇవి చిటపటలాడే వరకు వేయించి ఇందులోనే మనం 1 కప్పు వరకు ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు వేసిన తర్వాత ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకొని ఈ విధంగా 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, దీన్ని కూడా చిన్న మంట మీద మంచిగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ విధంగా ఈ 2 వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చికెన్ని వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని 5 లేదా 10 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి మూత తీసి. ఈ విధంగా 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాక దీనిలో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 7 లేదా 8 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పెద్ద మంటలో ఒక విజిల్ వచ్చిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలిన విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు మినపగుళ్ళు, అలాగే 3 స్పూన్ల వరకు పెసరపప్పు, అలాగే 3 స్పూన్ల వరకు శనగపప్పు, 3 స్పూన్ల వరకు కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని రకాల పప్పులను యాడ్ చేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈలోగా మనం ముందుగా నానబెట్టుకున్న గోధుమ రవ్వను తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వాటర్తో సహా ఈ గోధుమ రవ్వను వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రవ్వ వేసిన తర్వాత ఇందులోనే మనం వేయించుకున్న పప్పులను వేసుకొని ఒక 2 లీటర్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, 2 లీటర్ల వాటర్ పడుతుంది, ఎందుకంటే ఈ పప్పు అనేది బాగా ఉడకాలి కనుక. ఇందులో మనం 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 1/2 గంట వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నేను కుక్కర్ పెట్టాను కానీ దాని మీద మూత తీసేసాను విజలు. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ఒక 1/2 కిలో వరకు ఉల్లిపాయలని ఈ విధంగా తీసుకొని సన్నగా మంచిగా వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నట్లయితే హలీం అనేది చాలా టేస్టీగా ఉంటుంది కనుక ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువే తీసుకోండి. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మనం అన్ని ఉల్లిపాయలను కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చికెన్ ఉడికించుకున్నాం కదా, దాన్ని కప్పు తీసి చూద్దాం. మూత తీసి చూడండి, మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేయాలి. చూడండి, ఇప్పుడు ఓన్లీ చికెన్ మాత్రమే ఉంది కదా, దీన్ని ఈ విధంగా మంచిగా స్మాష్ చేసుకోవాలి పప్పు గుత్తితో. చూడండి, కొంతమంది మిక్సీ పడతారు, ఆ మిక్సీ పడితే మనకి సరిగ్గా హలీం అనేది చాలా పేస్ట్ లాగా ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా మనం స్మాష్ చేసుకున్నట్లయితే నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, మంచిగా ఈ విధంగా స్మాష్ చేసుకొని దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఈలోగా మనకి పప్పు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే రవ్వ అడుగు పడుతుంది కాబట్టి మంచిగా స్మాష్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మనం స్మాష్ చేసిన చికెన్, అలాగే దానిలో ఉన్న వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం కొద్దిగా ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పప్పుని అరగంట సేపు వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు అలాగే ఈ రవ్వని ఈ చికెన్ వేసిన తర్వాత కూడా మరొక 20 నిమిషాల పాటు ఈ రెండింటిని కలిపి ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలి. ఈ చికెన్ వేసిన తర్వాత కూడా మనం ఒకసారి ఈ విధంగా పప్పు గుత్తి పెట్టి మంచిగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పప్పు గుత్తితో స్మాష్ చేశాక టేస్ట్ చూసుకొని కావలిస్తే ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ 2 స్పూన్ల వరకు ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి, 1 కప్పు వరకు పుదీనా, అలాగే 1 కప్పు వరకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఉడుకుతున్న కొలది హలీం అనేది కలర్ మారుతుంది. మనకి బయట అయితే గోధుమలు వేస్తారు, గోధుమలు వేసి ఉడికిస్తారు. మనం ఇక్కడ గోధుమ రవ్వ వేస్తున్నాం ఇంట్లో కాబట్టి. చూడండి, అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అందులోకి జీడిపప్పులను కూడా వేయించి వేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని జీడిపప్పుల్ని మంచిగా వేయించుకోవాలి. చూడండి, మనం చిన్న మంటలో పెట్టి వేయించుకున్నట్లుగా అయితే మంచిగా వేగుతాయి. చూడండి, ఇవి మంచిగా వేగిన తర్వాత కొన్నిటిని గార్నిష్ కోసం తీసి పక్కకు పెట్టుకుందాం. ఈ విధంగా బౌల్లోకి తీసి పక్కకు పెట్టాక మిగిలినవి నెయ్యితో సహా మనం హలీంలో గుమ్మరించుకోవాలి. ఈ విధంగా జీడిపప్పులను వేసిన తర్వాత మరో 3-4 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత ఈ హలీం అంతటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా స్టవ్ మీద ఉంచే చేస్తున్నాం, చిన్న మంటలో పెట్టి చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కొన్ని ఉన్నాయి కదా, కొన్ని గార్నిష్ కోసం విడిచిపెట్టి కొన్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, మనకి ఉల్లిపాయలు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఈ విధంగా సర్వింగ్ బౌల్లోనికి వేసుకోవాలి. ఈ విధంగా మనం హలీంని వేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి, అలాగే పుదీనాను కూడా వేసుకోవాలి. మనం ఇందులో 2 కప్పుల వరకు పుదీనా, అలాగే 2 కప్పుల వరకు కొత్తిమీరని యాడ్ చేసుకున్నాం కదా, అది కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కనుక 2 కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పుదీనాను వేసిన తర్వాత కొత్తిమీరని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. అలాగే ఈ జీడిపప్పును కూడా పైనుంచి వేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే హలీం అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.